అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పరీక్షలో భాగంగా, అంటే పరీక్ష సిలబస్లో భాగంగా మనకు పదజాలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. పదజాలం అంటే ఇక్కడ మనకు సిలబస్లో ఫస్ట్ అంటే మొదటి అంశం ఏమి ఇచ్చాడనంటే సినానిమ్స్ అండ్ వొకాబులరీ అని ఇచ్చాడు. సినానిమ్స్ అండ్ వొకాబులరీ అంటే పదజాలం. ఈ పదజాలంలో భాగంగా మనము ఏమేమి తెలుసుకోవాలి అని అంటే ముఖ్యంగా పదాలు అర్థాలు అంటే తెలుగు టు తెలుగు మీనింగ్స్, తర్వాత నానా అర్థాలు, తర్వాత పర్యాయ పదాలు, తర్వాత ఉత్పత్త్యర్థములు, తర్వాత ప్రకృతి వికృతులు. ఇవి పదజాలంలో భాగంగా. దీంతో పాటు పదజాలంలో భాగంగా సామెతలు, జాతీయములు, అదేవిధంగా పొడుపు కథలు. సామెతలు, జాతీయములు, పొడుపు కథలు, ఇది కూడా పదజాలం కిందకే వస్తుంది. ఓకే, దానిలో భాగంగా మనము మొట్టమొదటగా ఇప్పుడు ఈ వీడియోలో మనము ఏం తెలుసుకుంటామనంటే పదాలకు సంబంధించినటువంటి అర్థాలు కొన్నిటిని తెలుసుకొని తర్వాత ఈ పదాలకు సంబంధించినటువంటి అర్థాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో కూడా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పేటువంటి అంశాలను పరిశీలించాల్సినటువంటి అవసరము ఉన్నది. ఈ పదాలు అర్థాలకు సంబంధించి ఇక్కడ మనము కొన్ని పదాలకు సంబంధించినటువంటి అర్థాలు మాత్రమే తెలుసుకుంటున్నాము. దాదాపుగా పుస్తకములో ఒక 500కు పైగా తెలుగు టు తెలుగు అర్థములను మనము ఇవ్వడం జరిగింది. ఇక్కడ మచ్చుకు కొన్ని మాత్రం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాము. ఇంకా మీకు చాలా అర్థాలు పుస్తకంలో పొందుపరచడం జరిగింది కాబట్టి పుస్తకంలో ఉన్నటువంటి అర్థాలు మీరు చదువుకుంటే సరిపోతుంది. అంటే విన్నర్స్ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి పుస్తకంలో ఇంగ్లీష్ అండ్ తెలుగుకు సంబంధించి ఒక పుస్తకము మార్కెట్లో మీకు లభ్యమవుతుంది. అందులో ఈ పదాలకు సంబంధించినటువంటి అర్థాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా అందులో పొందుపరచడం జరిగింది. అక్కడ మీరు ఇంకా కొన్ని చదువుకోవచ్చు. అంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటువంటిది ఇక్కడ డిస్కషన్ చేస్తాను. ఓకే, పదములు అర్థములు. ఓకే, మరి ఇక్కడ పదములు అర్థములు అనేటువంటివి దాదాపుగా తెలుగు భాష పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి పదాల యొక్క అర్థాలు తెలిసి ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకములలో ఉన్నటువంటి పదాలు అర్థాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రమే మనం తెలుసుకోవాలి, వేరేది అవసరము లేదు. ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి పదాలకు సంబంధించినటువంటి అర్థాల సమాచారం పుస్తకంలో మరి పూర్తిగా పొందుపరచడం జరిగింది. ఆ పుస్తకంలో ఉన్నటువంటి అర్థాలు చదువుకుంటే సరిపోతుంది, వేరే పుస్తకాలు ఏవి చదవాల్సిన అవసరము లేదు. ఓకే, మరి ఇక్కడ కొన్నిటిని నేను డిస్కషన్ చేస్తాను, జాగ్రత్తగా మీరు గమనించాలి. అంచనా అనేటువంటి ఒక పదం ఇచ్చాడు. ఈ అంచనా అనేటువంటి పదము కొంచెం ఇక్కడ గ్రాంధికంలో ఉంటున్నాయి. ఏం లేదు, గ్రాంధికంలో ఉన్నటువంటి పదాన్ని మనం మాట్లాడేటువంటి భాష అయినటువంటి వ్యవహారంలో చెప్పడమే ఇక్కడ పదాలు అర్థాలు అంటే, అంతే. అంచనా అనేటువంటిది ఒక గ్రాంధికం. అదే మనం వ్యవహారంలో మాట్లాడేటువంటి ఈ పదం ఏమైతుంది, అంచనాకు సమానార్థక పదం ఏమవుతుంది, లెక్క కట్టడం. ఎస్టిమేట్, నువ్వు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు, నేను నిన్ను తక్కువగా అంచనా వేస్తున్నాను, ఇట్లాంటి పదాలు. అంటే అంచనా అనేటువంటిది పదం అనేటువంటిది చాలా తక్కువ సార్లు ఉపయోగించడం జరుగుతుంది. మన వ్యవహారికంలో ఆ పదాలకు సమానార్థకంగా ఏ పదాలైతే వాడుతున్నామో అవే ఇక్కడ అర్థాలు, మీనింగ్స్. అంటే దాదాపుగా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ప్రశ్నాపత్రం అనేటువంటిది ఉంటుంది కాబట్టి
ఆ 4 పదాలను చూస్తే ఈజీగా మనము పదానికి సంబంధించినటువంటి అర్థాన్ని గుర్తించగలుగుతాం. చాలా చాలా పోటీ అనేటువంటిది ఉన్నది. ఈ పోటీని తట్టుకొని నిలబడాలంటే తప్పనిసరిగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి అత్యధికమైనటువంటి మార్కులు సంపాదిస్తేనే మనం ఉద్యోగాన్ని సాధించగలుగుతాము. ఏదో తెలుగే కదా అని తేలికగా తీసుకున్నాం అనుకోండి, ఉద్యోగంలో వెనుకంజ వేయడము అనేది ఉంటుంది. అందుకే వెనుకంజ వేస్తారు ఉద్యోగంలో తప్పని. అంటే తెలుగే కదా అని తేలికగా తీసుకుంటే. ఓకే రైట్. ఇప్పుడు అంచనా అన్నాము, లెక్క కట్టడం, ఇట్లాంటివి అర్థాలు అనమాట. అంటే ఎట్లా అడుగుతాడు ప్రశ్న అనేటువంటిది చూసినట్లయితే, నేను తక్కువగా అంచనా వేస్తున్నాను అనే వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి అని అంటాడు. అంచనా అనేటువంటి పదానికి గీత గీస్తాడు. గీసి దాని యొక్క అర్థాన్ని 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్లో మనము గుర్తుపట్టవచ్చు, ఈజీ. నెక్స్ట్ అంచె, 2 అంచెల పద్ధతి. ఇప్పుడు మనకు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగ పరీక్ష ఎన్ని అంచెలలో నడుస్తున్నది అంటే 2 అంచెలు. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, ఇంకొకటి మెయిన్స్ ఎగ్జామ్. అంటే ఇక్కడ ఒక దశ అన్నమాట, స్టెప్ బై స్టెప్. అంచె అని అంటే దశ. అంచెల బందోబస్తు అని అంటాము. అంచెలంచెలుగా ఎదుగుతున్నారు అంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నారు. ఇట్లా అంచె అనేటువంటి పదాన్ని మనము చెప్పుకోవచ్చు. అంటే అంచెకు దశ, స్టెప్. ఇంగ్లీష్లో కూడా చెప్తే మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో ఇక్కడ ఇంగ్లీష్ పదాన్ని వాడము జరిగింది. రైట్. ఇప్పుడు ఇంకొక అర్థం చూద్దాం, అంతరంగం. అంటే ఇక్కడ అంతరంగం అనేటువంటి దానికి అర్థం ఏంటి? నేను నా ప్రియురాలి యొక్క అంతరంగంలోకి తొంగి చూడడము జరిగింది అనేటువంటిది వాక్యం. ఈ వాక్యములో గీత గీయబడినటువంటి పదానికి అర్థాన్ని తెలపండి అని అన్నాడు. అంటే అంతరంగం అంటే లోపల ఉన్నటువంటిది. లోపల అంగం. అంతర్ అంటే ఏంది? లోపల. అంగం అంటే ఏంటి? అవయవం. అంటే మనకు కనపడనటువంటి అవయవం ఏంటిది? మనస్సు. మనకు కనపడేటువంటి అవయవాలు కాకుండా కనపడినటువంటి అవయవము మనస్సు. ఎక్కడెక్కడనో చెలిస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు మనం పాఠం వింటున్నాం. ఈ పాఠం వింటున్నటువంటి సందర్భంలో మనసు ఎక్కడో చెలిస్తూ ఉంటుంటుంది. అంటే మనకు కనపడనటువంటి లోపల ఉన్నటువంటి అంగము ఏదైనా ఉన్నది అని అంటే అది మనస్సు మాత్రమే. అదే అంతరంగం మనస్సు. ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది అనేది దాన్ని విడదీసుకుంటే. ఓకే, ఇంకొక పదం చూద్దాం. గబుక్కున చెడుక్కున అని అంటాము. గబుక్కున వచ్చిందని అంటాం. నేను పాఠం చెప్పేటువంటి క్రమంలో గబుక్కున తలుపు తీయడం జరిగింది. గబుక్కున అంటే ఏంటంటే వెంటనే. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ గబుక్కున పడింది అంటే ఉన్నట్టుండి మనం ఊహించకుండా వెంబడే వచ్చేసేసింది నోటిఫికేషన్. ఇట్లాంటివి గబుక్కున అంటే వెంటనే ఉన్నట్టుండి. మా మిత్రుడు మా ఇంటికి నేను పిలిచిన వెంటనే అనమాట, నేను పిలవగానే గబుక్కున వచ్చేసాడు. గబుక్కున అంటే వెంటనే ఉన్నట్టుండి ఇట్లా పిలవడంతో రావడం అన్నట్టు. ఇది గబుక్కున అనేటువంటి
పదానికి అర్థంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకో పదం తీసుకుందాం, గలం. గలం, ఇది గలం. గలం గొంతు. నీ గలం చాలా బాగున్నది అని అంటారు పాట పాడుతున్నటువంటి క్రమంలో. నీ గలము చాలా బాగున్నది. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగో ఖండ అన్నాం. చూడండి, గలం. ఈ గలానికే అర్థం ఏంటంటే గొంతు అనే అర్థం. అదేవిధంగా స్వరం అని కూడా అర్థం. స్వరం, స్వరాలు పలికేదే స్వరం. నీ నోటి నుంచి ఏవైతే నీ స్వరాలను పలికిస్తున్నదో అదే స్వరం. దాన్ని గొంతు అని అంటారు. అదే గలం. నెక్స్ట్ గ్రాసం. గాసం అని కూడా అంటారు. గాసం, గ్రాసం, పశుగ్రాసం అంటారు. పశుగ్రాసం, పశుగ్రాసం, పశుగ్రాసం. ఈ పశుగ్రాసం అసలు యాక్చువల్గా పశుగ్రాసం అనాలి. కానీ ఈ రాయలసీమ స్లాంగ్లో షే అయినా, షా అయినా, సా అయినా దాన్ని సాగానే పలుకుతారు. పశుగ్రాసం అని అంటుంటారు. ఓకే, రైట్. మరి ఈ పశుగ్రాసం అని అంటే ఏంటంటే పశువుల కోసము, గ్రాసం అంటే ఆహారము. పశువుల కోసము ఆహారము, పశువులకు ఉపయోగించేటువంటి ఆహారము, పశువులు తినేటువంటి ఆహారము, అది పశుగ్రాసము. అంటే ఇక్కడ గ్రాసము అని అంటే అర్థం ఏంటంటే ఆహారము. ఆహారము అదే తిండి. ఇంకా మోటుగా మాట్లాడుకోవాలనుకుంటే అది తిండి. ఓకే, రైట్. తడవు. తడవు అనేటువంటి పదానికి ఆలస్యం. తడవునా అని అంటాం, చూసినావా? తడవున ఏమాత్రము తడువు చేయకుండా, అంటే ఆలస్యం చేయకుండా, తడువు కాకుండా, ఆలస్యం కాకుండా నోటిఫికేషన్ వచ్చేసింది. చదవడమే తర్వాయి భాగం. ఓకే, తడవు అంటే ఆలస్యము. నెక్స్ట్ తథ్యం. ఉద్యోగము తథ్యం. మనకు ఇప్పుడు అంటే ఉద్యోగం అనేటువంటిది తప్పనిసరి, తప్పనిసరి, ఖచ్చితంగా జరిగేది. నేను తిరుపతికి వెళ్ళడము తథ్యం అంటే ఖచ్చితంగా జరిగేది. నాకు ఉద్యోగం రావడము తథ్యం, నాకు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. అంటే ఏదైతే తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్తామో ఆ జరుగుతుంది, తప్పనిసరి జరుగుతుంది అనేటువంటి పదానికి మనం సమానార్థకంగా ఏం వాడతామనంటే తథ్యం అనేటువంటి పదం. ఎక్కువగా ఈ సంస్కృత పదాలు అనేటువంటి మన తెలుగు భాషలో వచ్చి చేరడం ద్వారా ఈ సంస్కృత పదాలకు సంబంధించినటువంటి అర్థాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎక్కువ గ్రాంథిక భాషకు సంబంధించినటువంటి పదాలు యొక్క అర్థాలు మాత్రం ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అంటే గ్రాంథికం, వ్యవహారికం అంతే. మనకి ఇవ్వబడినటువంటి పదమేమో గ్రాంథికం ఉంటుంది. ఆ గ్రాంథికానికి మనకు వ్యవహారంలో ఏ పదం అయితే వాడతామో ఆ పదాన్ని గుర్తించాల్సినటువంటి అవసరము ఉన్నది.